ఈరోజు అంశం ఏంటంటే డోంట్ బీ జడ్జిమెంట్ ఫోకస్డ్. డోంట్ బీ జడ్జిమెంట్ ఫోకస్డ్ అంటే ఎప్పుడు కూడా మన జీవితంలో చాలాసార్లు ఏం చేస్తామంటే పొరపాట్లు జరుగుతాయి, కానీ మనం దేని కొరకు ఎదురు చూస్తామంటే తీర్పు కొరకు ఎదురు చూస్తాం. అవునా కదా? మరి దేని కొరకు ఎదురు చూడాలి? తప్పు చేసిన తర్వాత మానవులుగా మనం ఏం ఆశిస్తామంటే నాకేదో తీర్పు వస్తుంది, ఆ తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తుంది. ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి నాకు వ్యతిరేకమైన తీర్పు దేవుని దగ్గర నుంచి రావచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా రావచ్చు, కానీ నాకు తీర్పు వస్తుందని ఎదురు చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే అసలు నీకు తీర్పే లేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, తీర్పు లేదు. యోహాను సువార్తలో అంటాడు, మీరు తీర్పులో నుండి తప్పించబడ్డారు, జీవంలోనికి వెళ్ళిపోయారు. చీకటిలో నుండి జీవంలోనికి వెళ్ళిపోయాం, తీర్పులోనికి రాక జీవంలోనికి వెళ్ళిపోయాం అంటాడు యోహాను సువార్తలో. అందుకని మనం తీర్పు కొరకు ఎదురు చూడకూడదు. సిలువను అంగీకరించిన ఏ వ్యక్తి అయినా సరే, ఆయన రక్తమును అంగీకరించిన ఏ వ్యక్తి అయినా సరే మేబీ తప్పు చేసినా తీర్పు కొరకు ఎదురు చూడకూడదు. ఎందుకు అని అంటే ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదవండి దయచేసి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి అందరు తీయండి దయచేసి బైబిల్. అదేమనగా దేవుడు వాని అపరాధములను మరలా చదువుదాం. చూడండి, అదేమనగా అంటే అంతకుముందు వచనం కూడా చదివితే మంచిదేమో. 18వ వచనం, సమస్తమును దేవుని వలన నాయనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించాను, మాకు అనుగ్రహించాను. అంటే దయచేసి గమనించండి. అంటే క్రీస్తు ద్వారా 18వ వచనంలో ఏమన్నాడంటే క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. అంటే సిలువలో ఏం జరిగిందంటే క్రీస్తుతో మనల్ని ఏం చేసుకున్నాడు? సమాధానపరుచుకున్నాడు. దేవుడు సమాధానపడ్డాడు మనతో. మన తప్పులు ఉన్నాయి కరెక్టే, కానీ దేవుడు తీర్పుని ఇవ్వకుండా క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకుని అదేమనగా అంటే ఆ సమాధానం ఏంటి, ఆ పరిచర్య ఏంటి, ఆ సమాధానపరచు పరిచర్య ఏంటి అని చెబుతూ ఏమన్నాడంటే దేవుడు వారి అపరాధములను, అంటే ఇప్పుడు నువ్వు తీర్పు కొరకు ఎప్పుడు ఎదురు చూడాలి? అపరాధము నీ మీద మోపబడితే అప్పుడు నువ్వు తీర్పు కొరకు ఎదురు చూడాలి. కానీ అపరాధం ఎవరి మీద మోపబడింది? క్రీస్తు మీద మోపబడింది. క్రీస్తు మీద మోపబడిన తర్వాత తీర్పుని కొరకు నువ్వు ఎదురు చూడకూడదు. నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? దేవునితో నీకు సమాధానం జరిగింది అంటే క్రీస్తు ద్వారా నువ్వు సమాధానపరచబడ్డావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీకు తీర్పు వస్తుందని ఎదురు చూడకూడదు. నువ్వు సమాధానం కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే నువ్వు చేసిన ప్రతి పొరపాటు, ప్రతి అపరాధము క్రీస్తు మీద మోపాడు. నీ మీద అక్కడ రాశాడు చూడండి, అపరాధమును వారి మీద మోపక, అంటే నీ మీద వేయలేదు. ఆ బరువు వేయకుండా క్రీస్తు మీద ఆ బరువు వేసి నీకు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు సమాధానపరుచుకున్నాడు కాబట్టి నువ్వు పొరపాటు చేసిన ప్రతిసారి ఏం చేయాలి? తీర్పు కొరకు ఎదురు చూడకూడదు. దేని కొరకు ఎదురు చూడాలి? సమాధానం. దేవుని నుంచి నీకు సమాధానం వస్తుంది. ఎందుకు వస్తుందయ్యా ఇలా అంటే నీ అపరాధము యేసయ్య మీద మోపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి లైఫ్లో? ప్రతిరోజు మేబీ నువ్వు చేయకూడదు, చేసావు, లేకపోతే ఆ పొరపాటు చేయకూడదు, చేసావు, మిస్టేక్ జరిగింది, కానీ తీర్పు నా మీదకి వస్తుంది, లేకపోతే నా మీదకి శిక్ష వస్తుంది అని ఎదురు చూడకూడదు.
ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు ఒక కార్యం చేశాడు. దేవుని వలన అయినవి అని రాశాడు అక్కడ. దేవుని వలన జరిగింది ఒక కార్యం ఏంటంటే ఆయనతో, క్రీస్తు ద్వారా మనలను ఆయనతో సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకుని మన అపరాధములు మన మీద మోపక ఆయన మీద మోపి సమాధానం మనకిచ్చాడు. కాబట్టి నీ దైనందిక జీవితంలో మేబీ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. జరిగినా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలంటే జడ్జిమెంట్ కాదు, పీస్ అంటే సమాధానము. దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. అలా ఎక్స్పెక్ట్ చేస్తే నీకు సమాధానమే వస్తుంది. నువ్వు తీర్పు కొరకు ఎదురు చూస్తే చాలా ఘోరమైన ఇబ్బందికి గురవుతాం. ఎందుకనంటే ఆయన నీకు తీర్పుకి మనల్ని డిజైన్ చేయలేదు, క్రీస్తు మీద అది మోపాడు కాబట్టి సమాధానమే మన జవాబు. కాబట్టి దయచేసి గమనించండి. ఇంకా కొంచెం కిందకి చదువుదాం. ఇప్పుడు మన పని ఏంటి? ఎల్లవేళలా క్రీస్తుతో సమాధానంగా ఉండండి. సమాధానం ఎక్స్పెక్ట్ చేయండి. క్రీస్తు దేవునితో నువ్వు సమాధానం కోరుకో, సమాధానాన్ని ఆశించు, సమాధానమే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి దేవుని దగ్గర నుంచి. ఎందుకనంటే అని బతిమాలు కొనుచున్నాం. అంటే ఏ తీర్పు కొరకు ఎదురు చూడమన్నాడా పౌలు గారు? సమాధానం కొరకు మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. ఎందుకంటే క్రీస్తు మీద మన అందరి అపరాధములు మోపబడ్డాయి. ఇప్పుడు దేవుడు నీతో సమాధాన పడిపోయాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని రోజు కోరుకోవాలి. ఉదయం లేచి ప్రభా నీ దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి. నీ దగ్గర సమాధానం అంటే జవాబు కాదు, సమాధానం అంటే పీస్ అంటే సమాధానం అంటే శాంతి. అంటే శాంతిని ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రభా నీ దగ్గర నుంచి నాకు మంచి సమాధానం అంటే ఇంకో రకంగా కూడా చెప్పడు, మంచి సువార్త వినాలి. సువార్త అంటే గుడ్ న్యూస్ వినాలి. నీ దగ్గర నుంచి మంచి వర్తమానం వినాలి. వర్తమానం అంటే మళ్ళీ వాక్యం అనుకుంటారు, వాక్యం కాదు, మంచి వార్త అంటే నిన్ను సంతోషపెట్టే వార్త వినాలి. నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వేం కోరుకోవాలి? నిన్ను సంతోషపరిచే వార్త వినాలి. దేనికి బదులుగా నువ్వు మిస్టేక్ చేసావు, కానీ నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయాలి? తీర్పు కాదు, తీర్పుకు బదులుగా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వేమనుకుంటున్నావు? నేను తప్పు చేశాను కాబట్టి తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్నావు. తీర్పు కాదు. దేవుడు నేను ఏం చేశాడంటే సిలువలో నువ్వు తప్పు చేశావు, తప్పేమో ఆయన మీదకి వెళ్ళింది, నీతో సమాధానం చేసుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా నీకు ఏం వార్తలు వస్తాయంటే మంచి వార్తలు వస్తాయి. నిన్ను సంతోషపెట్టే వార్తలు, నీకు ఆశీర్వాదం ఇచ్చే వార్తలు, నీ ఆరోగ్యం బాగు చేసే వార్తలు, నీ కుటుంబం బాగు చేసే వార్తలు. కానీ నువ్వు దేనికి అర్హుడు? యాక్చువల్గా శిక్షకి లేకపోతే తీర్పుకి అర్హులం. కానీ తీర్పు ఎందుకు రాలేదంటే సిలువ మీద మోపబడ్డాయి, యేసయ్య మీద అపరాధములు మోపబడ్డాయి. కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్ అంతా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు దేవుని దగ్గర నుంచి నాకు సమాధానం వస్తుంది, సమాధానమే నా జీవితం, అదే నిన్ను రూల్ చేస్తుంది, అదే నిన్ను పరిపాలిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు సమాధానమే ఉంటుంది. నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో, లేకపోతే నీ ఉద్యోగంలో సమాధానమే రాజ్యం వెళ్తుంది. ఎందుకనంటే క్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే మన అపరాధములు మన మీద మోపక. అంటే నీ మీద అపరాధం లేకపోతే తీర్పు ఎందుకు వస్తుంది? అంటే నీకేం తెలియాలి? సిలువలో ఏం జరిగిందంటే అపరాధము ఆయన మీద మోపబడింది. అందుకే నీకు జడ్జిమెంట్ లేదు. క్రీస్తుని అంగీకరించిన వారికి శిక్ష లేదు. తీర్పులోనికి రావు నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత. దయచేసి గమనించండి. ఇంకొక కింద వచ్చినాం. ఎందుకనగా అంటే దీనన్నిటికీ మళ్ళీ ఇంకో రీజన్ చెప్తున్నాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, అసలు నీకు జడ్జిమెంట్ రావాలి, కానీ అపరాధములు నీ మీద మోపలేదు. పైగా ఏం చేశాడంటే మనం ఆయన యందు దేవుని నీతి అయిపోవాలని, నీతిమంతులుగా తీర్చబడాలని. అసలు పాపం చేసిన వాడికి సమాధానమే ఉండదు, రెండోది నీతిమంతులయ్యే అర్హతే ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ సిలువలో చాలా గొప్ప కార్యం అది.
అది మనకి ఏదో చదివి విని అలా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే అపరాధమేమో యేసయ్య మీద వేశాడు, సమాధానం నీకు ఇచ్చాడు. తర్వాత ఆయన యందు నువ్వు ఆయన నీతి అవ్వాలని ఏం చేశాడంటే పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఒకసారి ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి నువ్వేమి ఎప్పుడు కూడా ఏ మిస్టేక్ చేసినా నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని దగ్గర నుంచి సమాధానం నా జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. తర్వాత నీతి నా మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇవే మనకు వస్తాయి. ఆయన దగ్గర నుంచి బహుమానాలుగా మనకు దేవుడు ఇచ్చేవి అవే. ఎందుకనంటే సిలువలో మన అపరాధములు మన మీద మోపక క్రీస్తు మీద మోపాడు. అలాగే పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశాడు. అందుకే ఎప్పుడు కూడా భయంతో బ్రతకొద్దు. మన మీదకి తీర్పు తీర్చే ఎవరు అంత ధైర్యం కలిగిన వ్యక్తులు లేరు. ఎందుకంటే నీకు నువ్వే భయపడితే చెప్పలేం, కానీ మన మీదకి తీర్పు రాదు. ఎందుకంటే సమాధానానికి అర్హులం మనం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రోజున ఒక విషయాన్ని మీకు చెప్తాను, చూడండి. దయచేసి గమనించండి. ఆదికాండంలో ఒక అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయం అంటే ఎప్పుడు కూడా మనం ఏం ఆశించాలి? సిలువను బట్టి మనం ఏం ఆశించాలి? సమాధానాన్ని ఆశించాలి, నీతిని ఆశించాలి. నువ్వు అనుకోవచ్చు, మరి తప్పు చేస్తే నేను సమాధానం నాకెందుకు వస్తుంది అంటే, ఎందుకు వస్తుందో చెప్పాను. నీవు తప్పు చేసింది ఎక్కడికి వెళ్ళింది? క్రీస్తు మీద మోపాడు. కాబట్టి ఇప్పుడు నీకేమొస్తుంది? సమాధానం వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. దయచేసి ఆదికాండం తీయండి. 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో మొన్ననే మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటంటే అబ్రహాము అడుగుతాడు, అయ్యా 10 మంది నీతిమంతులుంటే వదిలేస్తావా అంటే వదిలిపెడతానంటాడు. కానీ ఆయన చివరిలో ఒక్కడుంటే వదిలేస్తావా అనలేదు. అనుంటే ఆ 2 పట్టణాలను వదిలేసేవాడు. అయితే ఈ రోజున నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రహాముతో ఆ విన్నపాలన్నీ అయిపోయినాయి. 10 మంది ఉంటే వదిలేస్తా అన్నాడు. 10 మంది కూడా లేరు ఆ 2 పట్టణాల్లో. లేకపోతే దేవుడు అప్పటికి, ఎందుకంటే ఆ 2 పట్టణాలు నాశనం చేయకపోతే వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ఎందుకంటే అంత ఘోరమైన పాపం. చూడండి, ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చిందనుకో, క్యాన్సర్ వస్తే ఏం చేస్తారు? ఆ ఒక పార్ట్ తీసేసినా మనకి ఈ చెయ్యి అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే. కానీ చెయ్యి ఎందుకు తీపించుకుంటాం మనం? శరీరం అంతా బాగుండాలని. అంతేనా? చెయ్యి అంటే ఇష్టం లేదా మనకి? ఇష్టమే. కొంచెం షుగర్ వచ్చి కొన్నిసార్లు కాలు తీసేస్తారు. కాలు అంటే ఇష్టం ఉండదు ఆ వ్యక్తికి? ఇష్టమే. కానీ ఏం చేస్తాం? శరీరం అంతా బాగుండాలంటే అది తీసేయాలి. అలాగే ఆ 2 పట్టణాలను కనుక దేవుడు తీసేయకపోతే ఖచ్చితంగా ప్రపంచాన్ని పాడు చేస్తారు వాళ్ళు. అందుకని దేవుడు అక్కడికి వెళ్ళాడు. 10 మందినే అడిగాడు అబ్రహాం. 10 మంది నీతిమంతులు ఉంటే పాడు చేయమంటే పాడు చేయను అన్నాడు. బహుశా ఒక్కరే ఉంటే పాడు చేయమంటే ఆ పట్టణమే పాడయ్యేది కాదు. కానీ అడగలేదు అబ్రహాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మనము మన అపరాధములు మన మీద మోపలేదు కాబట్టి క్రీస్తు మీద మోపాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్ అంతా ఏమై ఉండాలంటే సమాధానం. దేవుని దగ్గర నుంచి నీకు ఎప్పుడు మంచి వార్తలు వస్తాయి. గుడ్ న్యూస్ వింటూ ఉంటావు, సమాధానం వింటావు, నీతి వస్తుంది బహుమానంగా. అన్ని బహుమానాలే వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజున చూడండి, ఆయన ఆ పట్టణాలని నాశనం చేయడానికని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎవరున్నారంటే లోతున్నాడు. లోతు కుటుంబం ఉంది. అయితే దేవుడు ఒక మాట రాసి ఉంటుంది బైబిల్లో, అది నేను లాస్ట్లో చెప్తాను. అయితే లోతుని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబాన్ని కాపాడాలని వెళ్ళి, అయ్యా నీవు, నీ భార్య, నీ 2 బిడ్డలు, నీ 2 అల్లుళ్ళు అందరు కలిసి బయటికి వెళ్ళిపోండి, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అన్నాడు. అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు వదిలిపెట్టి రాలేక. మనం కూడా అంతే కదా, మన ఇల్లు వదిలిపెట్టి రమ్మంటే వస్తామా? బాధ కలుగుతుంది. ఎందుకు? ఆ కిరాయి ఇంట్లో, అద్దెంట్లో ఉన్నదే కొన్నిసార్లు ఖాళీ చేయమంటే ఓనరు ఆ ఇల్లు చూసుకుంటాం, ఎలా చూసుకుంటాం 10 సార్లు. అంటే మన సొంత ఇల్లు కాదు, అయినా ఆ ఇంట్లోంచి రాబుద్ది కాక అలా చూస్తూ ఉంటాం. కొంతమందికి సెంటిమెంట్, ఆ ఇంట్లో బాగుపడ్డాం. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఒక ఇంట్లో అద్దెంట్లోనే ఉంటాడు. అంటే నాకు కలిసి వచ్చింది అంటాడు.
కలిసి వచ్చింది అంటాడు. ఆయనకి చాలా విల్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆయన కలిసి వచ్చిందని ఆ రెంటింట్లో ఉంటాడు. చూడండి, అలాగా ఇప్పుడు వీళ్ళకి ఎన్నో రోజులకి అలవాటు అయిపోయింది. ఆ పట్టణం అలవాటు అయిపోయి రమ్మంటే రావట్లేదు. అప్పుడు బలవంతంగా దేవదూతలు చేయబట్టుకుని ఆ కుటుంబం అంతటిని బయటికి తీసుకొచ్చి పట్టణం వెలుపలికి తీసుకొచ్చి వాళ్ళు వచ్చేంత వరకు ఆ పట్టణం జోలికి వెళ్ళొచ్చు. చూడండి 12వ వచనం నుంచి చదవండి కొంచెం. నీకు కలిగిన వారందరినీ వెలుపలి తీసుకుని రమ్ము. సరే, ఇక అదంతా మీకు తెలుసు. అయితే ఆ అల్లుళ్ళని రమ్మంటే వాళ్ళు ఏం చేశారంటే ఎగతాళి చేశారు. అయితే వాళ్ళని వదిలేశారు. ఇద్దరు కూతుర్లు, భార్య, లోతు, నలుగురిని దేవదూత చేయబట్టుకుని బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చి 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, చెప్పిరి. అతడు తడువు చేశాను అంటే ఆలస్యం చేశాడు. దూత ఏం చెప్తుంది? అయ్యా, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలిద్దరూ తప్పించుకోండి, ఈ శిక్ష నుంచి బయటికి తప్పించుకోండి, బయటికి రండి, మీకు సమాధానం ఇస్తాం, బయటికి రండి అంటే ఆయన తడువు చేశాడు. తడువు చేసినా అసలు తడువు చేస్తే కోపం రావాలా, కనికరం రావాలా? చెప్పండి, మీరు చెప్పండి. అరే, నాశనం అయిపోతారా నాయన, ఒక గంటలో అగ్ని గంధకాలు కురుస్తాయి ఈ పట్టణంలో, నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, వెళ్ళరా నాయన అని బతిమలాడుతుంటే ఆయన రానంటున్నాడు. రానన్నవాడు మీకు ఏమొస్తుంది? మనకైతే ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. కానీ దేవునికి ఏమొచ్చింది? కనికరం వచ్చింది. అసలు ఎంత కనికర సంపన్నుడో మన దేవుడు. ఆయన్ని ఆరాధించడానికి అది ఒక్కటి చాలు మనకి. మనం తప్పు చేస్తే, మనము కోపం తెప్పిస్తే ఆయన కనికరం వస్తుంది. ఎంత మంచి దేవుడు అండి. అసలు ఇలాంటి దేవుడిని ఈ 40 రోజులు కాదు, సంవత్సరం అంతా ఇలా వచ్చి ఆరాధించుకున్న తప్పేం లేదు. మీరు ఓకే అంటే ఈరంతా పెడతాను సిలువ ధ్యానాలు. వస్తారా? కొంతమంది తల ఊపుతున్నారు. ఇప్పుడు ఈ 40 ఎప్పుడు అయిపోద్దని చూస్తున్నా. నిజంగా నాకైతే అలాగే ఉంది. ఎందుకంటే ఆ దేవుడు, ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మా ప్రసన్న పాడుతుంది. ఏం పాట అది? యేసు లాంటి దేవుడు. పాడండి ఒక వచనం. యేసు లాంటి దేవుడు పాడండి. ఉన్నాడా? ఉన్నాడా? హల్లెలూయా. నిజంగా యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవరైనా అన్నారా? కోపం వచ్చే దగ్గర ఏమొస్తుంది? ఆయనకి కనికరం వస్తుంది. ఓ లోతు పిచ్చోడా, ఎందుకు నాశనం అయిపోతావు అని కనికర పడుతున్నాడు. అయ్యో, నా బిడ్డ నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేక కోపం రావాలి, కానీ కనికరపడి ఏం చేశాడట? చదవండి. పడుట వలన పట్టుకుని ఎంత బలవంతంగా తీసుకొచ్చారు చూడండి. ఆయన చేతులు, వాళ్ళ భార్య చేతులు, ఆ ఇద్దరు కూతుర్ల చేతులు, నలుగురు చేతులు, అంటే 4 ఏళ్ళు 8 చేతులు తీసుకుని బయటికి లాక్కొచ్చి పట్టణం బయట నిలబెట్టి ఏం చెప్తున్నారు చూడండి. ఆ దూతలు నీ వెనుక చూడకము, ఇదంతా చెప్పాడు. అంటే ఇక్కడ ఒక మాట మనం హైలైట్ చేద్దాం చూడండి. 17వ వచనం మరలా చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు
పారిపోము, నీ వెనుక చూడకము. అంటే దేవుడు నీకు ఒకసారి నిన్ను నీతిమంతుడని సమాధానపరిచి నీకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాక నువ్వేం చూడకూడదు? నీ వెనుక పాపములు చూడకూడదు, నీ వెనుక నీ గతాన్ని చూడకూడదు. నీ గతం ఏంటి? నీ గతము మేబీ పాపం ఉండొచ్చు, నువ్వు ఏదో చేయరాని పనులు చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ నీ వెనుక నువ్వు చూడకూడదు, నీ వెనుక నువ్వు తిరగకూడదు. ఎందుకంటే నీ వెనుక సిలువ ఉంది. హల్లెలూయా. నీ వెనుక ఎప్పుడు ఏముంటుందంటే నీ పాపములు కాదు, నీ గతము కాదు. నీ గతం ఏంటంటే సిలువ నీ గతం. ఇప్పుడు మనకంటే ముందుగానే సిలువ భరించాడా? మన తర్వాత అయిందా? మన పుట్టకముందే సిలువ కార్యం జరిగింది. కాబట్టి ఎవరైనా నిన్ను అడుగుతారు నీ గతం ఏంటమ్మా అని, రక్షించబడిన వారు అడిగితే నా గతము సిలువ అని చెప్పాలి. హల్లెలూయా. సిలువ కార్యమే నా గతము. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే సిలువ కార్యము. ఆ సిలువ కార్యము అంటే నీ వెనుకకి నువ్వు చూడొద్దు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేయాలి? మంచిని ఎక్స్పెక్ట్ చేయాలి. దేవదూత చెప్తున్నాడు, పారిపో, నువ్వు రక్షించబడతావు. అక్కడికి వెళ్ళు, ఆ కొండ మీదకి వెళ్ళు అన్నాడు. అంటే ఆ కొండ ఎవరు? యేసు ప్రభువారు. కానీ ఈయన అక్కడికి కూడా వెళ్ళడానికి బద్ధకం వేసి, అయ్యా నేను అంత దూరం పరిగెట్టలేను, కానీ నన్ను ఇదిగో ఈ చిన్న, దానికి పేరు పెట్టారు చూడండి, ఆ చిన్నది అని ఉంటుంది, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు దగ్గరలో ఉందయ్యా, అక్కడికి వదిలేసేయను అన్నాడు. అది చిన్నది. దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? పెద్దది ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. చాలామంది ఇలాగే మనం దేవుడు ఎంతో ఇవ్వాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు, మనం మాత్రం దేవుడిని లిమిట్ చేస్తాం. లిమిట్ చేయడం అంటే ప్రభా నాకు అంత వద్దులేను ఆయన, నేను భరించలేను, కొంచెం చాలు. ఆయన అన్నాడు చూడండి, దేవుడేమో ఆ కొండ నీదే, అక్కడికి వెళ్ళిపో. కొండ యేసు ప్రభు, ఆయన దగ్గరికి వెళ్తే ఏనాడు నీకు కొదువు ఉండదు. అంటే నేను వెళ్ళలేనయ్యా, ఈ ఊరు దగ్గరగా ఉంది, చిన్నగా ఉంది, మనం అంతా సర్దుకుపోతాం. అంటే మనకు బద్ధకం, సర్దుకుపోయి కొంచెంలోనే చాలు, ఇదే చాలు, ఇంత చాలులే మన లైఫ్కి అనుకుంటాం. అనుకుని నన్ను ఇక్కడ పంపించాయా చాలు, ఇంకా ఎక్కువ వద్దు అన్నాడు. అంటే చదవండి, అది చిన్నది కదా, ఇదిగో ఈ ఊరు చేయను, ఈ విషయంలో నీ మనవి అంటే ఎంత కనికరం! విసిగించేస్తున్నాడు లోతు. అసలు లోతుని చంపేయచ్చు, ఎందుకంటే అబ్రహాము అడగలేదు, మా 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 బ్రదర్ ఉన్నాడు, మా కజిన్ ఉన్నాడు, కాపాడని అడగలేదు. కానీ దేవుని కనికరము ఆయన్ని బ్రతికించాలని ట్రై చేస్తుంటే విసిగించేస్తుంటే ఆయన ఏమన్నాడంటే, సరే అయినా కూడా నువ్వు చెప్పిన మనవి నేను అంగీకరించి నీవు త్వరపడి పొమ్ము, నువ్వు అక్కడ చేరు వరకు నేనేమీ చేయను. ఎంత గొప్ప దేవుడు! నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు, నువ్వేదైతే కోరుకున్నావో ఆ కోరుకున్న ప్లేస్కి వెళ్ళేంత వరకు నేనేమీ కూడా చేయను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎప్పుడు మన పక్షంగా ఉంటాడు మన దేవుడు. మన మనవి అంగీకరిస్తాడు. మన మనవి మంచిది కాదు, లోతు మనవి మంచిదా కాదు. దేవదూత ఒక దగ్గరికి చెప్తే ఈయన ఇంకోటి అడిగితే సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా, కానీ నువ్వు వెళ్ళేంత వరకు నేనేమీ కూడా ఈ పట్టణాన్ని చేయను. ఆ ఊరికి సోయర్ అంటే చిన్నదని అర్థం. సోయర్ అంటే చిన్నది. ప్రతి వచనానికి దేవుడు అర్థం చెప్తాడు. సోయర్ అంటే చిన్నది అని పేరు పెట్టబడిన. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఒక విషయాన్ని ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఈరోజు వర్తమానం ఏంటి? తీర్పుని ఆశించొద్దు, సమాధానాన్నే ఆశించాలి. అయితే దేవదూత ఏం చెప్పింది? నీ వెనక్కి అంటే తీర్పు కొరకు నువ్వు వెనక్కి తిరిగితే, ఇప్పుడు సొదొమ గొమొర్రా వెనకాల ఉంది, వీళ్ళు ముందుకు పంపించాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా వెనకాల ఉంటే వెనుకకు తిరగొద్దు అన్నాడు. వెనుకకు తిరగొద్దంటే వెనుకకు తిరగడం పాపం కాదు, కానీ వెనుకకు తిరిగితే నువ్వేం చూస్తావు? తీర్పుని చూస్తావు. అగ్ని గంధకాలు కురుస్తూ ఉంటాయి. దేవుని తీర్పుని చూడకూడదు నువ్వు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని తీర్పుకి నువ్వు అర్హుడవు కాదు లోతు. నువ్వు దేవుని సమాధానానికి అర్హుడవు, దేవుని కనికరానికే నువ్వు అర్హుడవు. ఎంత మంచి దేవుడు! అంటే ముందుకు ఎందుకు చూడమన్నాడు?
నీకు సమాధానమే ఎక్స్పెక్ట్ చేయాలి, నువ్వు కనికరమే ఎక్స్పెక్ట్ చేయాలి దేవుడి నుంచి. ఆ అధ్యాయంలో 3 విషయాలు, కనికరము, కృప, సమాధానం, ఇన్ని విషయాలు రాస్తున్నాయి. అవే నువ్వు నీకు నేను బహుమానంగానే అవి ఇచ్చాను నేను, నువ్వు వాటినే చూడాలి. కానీ వెనుకకు తిరిగితే ఏముంది? తీర్పు చూస్తావు, దేవుని తీర్పు. అది చాలా డేంజర్. అది చూసి బ్రతకడం కష్టం. నిజంగా దేవుడి తీర్పుని మనం చూడాలని ఆశపడితే బ్రతకం ఎప్పుడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుడి దగ్గర న్యాయం అడగొద్దండి, దేవుడిని తీర్పు అడగొద్దు అంటాను. దేవుని దగ్గర కనికరించమని అడగండి. అంతే, మనం కనికరానికి పాత్రులం. లోతు నీతిమంతుడే, కానీ కనికరానికి పాత్రుడు ఆయన, తీర్పుకి కాదు. అంటే లోతు ఆయన భార్య, ఆయన బిడ్డలు ఏమి ఎదురు చూడాలి? సమాధానం, కనికరము, కృప దేవుడి నుంచి. అవి ఆశించాలని వెనుకకు తిరగొద్దు అన్నాడు. తిరగొద్దు అంటే చూద్దాం. అంటే ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, వెనుకకు తిరగడం పాపం కాదు. దేవుడు అది పాపమని ఆవిడని ఉపస్తంభం చేయలేదు. ఆవిడని ఎందుకు ఉపస్తంభం చేశాడంటే, తీర్పు చూడాలని ఆశపడింది. మీకు అర్థమైందా ఈ రాత్రి వాక్యం? తీర్పు చూడాలని ఆశపడింది. దేవుని తీర్పు ఎలా ఉంటుందో చూద్దామంది. దేవుని తీర్పుని చూసి నువ్వు తట్టుకోలేవు అసలు. ఆయన మీకు వాక్యంలో ఉంటుంది, మోషే అడిగాడు, అయ్యా నీ మంచితనం చూడాలని ఉంది, నీ మహిమను చూడాలని ఉందంటే ఆయన వీపుని చూసి తట్టుకోలేకపోయాడు. అంటే మంచితనమే ఇంత చూసి తట్టుకోలేం మనం, దేవుని మంచితనం. అలాగే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తా, ఆయన చూసి చచ్చిన వాళ్ళ వరే పడిపోయాడు. అంటే ఆయన మంచితనాన్ని కూడా చూడలేం మనం. అలాంటిది ఆయన తీర్పుని చూడగలవా నువ్వు? ఆయన నిజంగా తీర్పు తీర్చితే నువ్వు చూస్తావా? ఈ రాత్రి దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను కదా దేవా, చాలామంది ప్రార్థనలు కూడా పెట్టేస్తారు. ఏమనంటే, ప్రభా నేను తప్పు చేశాను, నన్ను శిక్షించిన ఆయన, నేను శిక్షకు పాత్రురాలనే, నేను శిక్షకు అర్హుడినే అంటావు. ఆయన శిక్షించాడనుకో, ఉప్పు స్తంభం అయిపోయింది. అప్పుడు ఆమె వెనుకకు తిరగడం పాపం కాదు. వెనుకకు ఎందుకు? ఆవిడ ఉద్దేశాన్ని దేవుడు గమనించాడు. ఏంటంటే, ఈమెకి నేను కనికరం ఇచ్చాను, ఈమెకి నేను కృపనిచ్చాను, కానీ ఈమె తీర్పుని చూడాలని ఆశపడుతుంది. ఇప్పుడు ఈవిడిని మొత్తింది దేవుడు కాదు, ఆమె మనస్సు తీర్పుని చూడాలని ఆశపడింది. తీర్పుని చూడాలంటే వెనక్కి తిరిగేలా చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, తీర్పుని తట్టుకోలేకపోయింది. అందుకే మన జీవితంలో దేవుడు కనికరం ఇచ్చాడు. మనకు బదులుగా యేసయ్యను సిలువకి కల్వరి కొండలో అప్పగించాడు. కాబట్టి నువ్వు ఆయన్నే చూస్తూ ఉండాలి, ఆయన్నే చూడాలి, ఆయన ఇచ్చిన కనికరాన్ని చూడాలి, ఆయన ఇచ్చిన కృప, ప్రేమ, దయ, జాలి, వాటన్నిటినీ చూస్తూ బ్రతకాలి. అంతేగాని ఒకసారి ఆయన తీర్పుని ఆశించావంటే, ఆయన తీర్పుని కోరుకుంటే ఆమె ఉప్పు స్తంభం అయింది. దయచేసి ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని తీర్పుని అడగొద్దు. ప్రభా నీ కనికరంతో బ్రతుకుతాను, నీ సిలువలో ఉన్న శక్తితో బ్రతుకుతాను, నీ సిలువే నా అతిశయం, నీ రక్తం చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా, ఇదే అడగాల మనం. అంతేగాని ప్రభా ఒకసారి నీ తీర్పు చూడాలని ఉంది, తీర్పు చూడాలని ఎప్పుడు ఆశపడద్దు. నిన్ను దేవుడికే ఇష్టం లేదు నువ్వు తీర్పు చూడడం. అందుకే ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళి బయట పెట్టాడు. అయ్యా తీర్పు మీరు చూడొద్దు, మీరు వెళ్ళిపోండి అని కొండను చూపించాడు. కొండ యేసుక్రీస్తు, ఆ కల్వరి కొండ. ఆ కొండను చూపిస్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళలేమన్నారు. సరే ఎక్కడికో వెళ్ళు, కానీ వెనకకు మాత్రం చూడొద్దు అని అంటే ఆమె వెనక్కి తిరిగింది. మనం ఏమనుకుంటామంటే వెనక్కి తిరగడం పాపం, అందుకే చచ్చిపోయే ఉప్పు స్తంభం అయింది అనుకుంటాం. వెనక్కి తిరగడం తప్పు కాదు. వెనుకకు తిరగడం వల్ల ఆమె ఏం చూసిందంటే, ఆమె మనసులో ఏం కలిగిందంటే, దేవుని తీర్పు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దేవుడు చెప్పాడు కానీ ఆయన తీర్పు ఎలా ఉంటుందో కళ్ళతో చూద్దాం, కళ్ళారా చూద్దాం అంటాం కదా. కళ్ళారా చూసింది, చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ఎప్పుడు దేవుని తీర్పుని ఆశించొద్దు. నువ్వు ఆయన ప్రేమను ఆశించాలి. నువ్వు ఆశించు, నువ్వు తట్టుకోలేని ప్రేమిస్తాడు. నువ్వు ఆయన ఆశీర్వాదాన్ని ఆశించాలి. ఎందుకంటే మన అపరాధములు మన మీద మోపక ఆయన మీద మోపాడు. అందుకే నువ్వు అపరాధములు మోపబడ్డానికి నువ్వు డిజైన్ చేయబడలే.
నువ్వు సమాధానానికి పాత్రురాలిగా నిన్ను ఎంచాడు. మనం సమాధానానికి పాత్రులం, అలా ఎంచాడు దేవుడు మనల్ని. అందుకే మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటూ ఉండాలి, నీతిని కోరుకోవాలి, కృపని, దయని, ప్రేమని కోరుకోవాలి. సిలువలో నుంచి అవే కోరుకోవాలి. అవి కోరుకుంటే అవే వస్తాయి. నువ్వు తీర్పుని చూడాలని ఆశపడద్దు. దయచేసి ఇంకొక వచనాన్ని చెప్పిన ముగిస్తా చూడండి. 29 వచనం చదవండి. జ్ఞాపకం చేసుకొని నాది ఈ రాత్రి ఈ వచనం చదివినప్పుడు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఎందుకనంటే అబ్రహాము లోతు ఒక్కడ ఉన్నాడయ్యా వాడిని తప్పించని అడగలేదు ప్రార్థనలో. కనీసం అడిగినప్పుడన్నా పోనీలే 10 మంది కాదు నాయన, నా సహోదరుడు ఉన్నాడు, నా కజిన్ ఉన్నాడు, వాడినన్నా తప్పించు అని అడగలేదు. అడగకపోయినా అక్కడ ఆ మాట చాలా నన్ను మాట్లాడింది. అబ్రహామును బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును బట్టి లోతుని నాశనం చేయకుండా తప్పించెను. అంటే ఆఫ్టర్ ఆల్ అబ్రహామును బట్టే లోతు తప్పించబడితే, ఈ రాత్రి ఆలోచన చేయండి. అబ్రహామును బట్టి లోతు తప్పించబడితే ఈ అబ్రహాము లోతు గురించి ఏమైనా చేశాడా? ఏమైనా త్యాగం చేశాడా? లోతు గురించి పోనీ ఇంకేమైనా కార్యం చేశాడా? దేవుని దగ్గర ఏదైనా మొక్కుకున్నాడా? లేకపోతే దేవునికి ఏమైనా చెల్లించాడా? ఏమైనా అర్పణించాడా? ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోయినా అబ్రహామును బట్టి లోతు జీవితాన్ని నాశనం చేయకుండా ఆ పట్టణంలోంచి పంపించేశాడు. అలాంటిది క్రీస్తు మన కొరకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిని, ముళ్ళ కిరీటం పెట్టుకుని, బళ్ళెపోటు పొడిపించుకుని, 2 చేతులకి మేకులు గుచ్చించుకుని, ఇంత శిక్ష అనుభవిస్తే ఆ రాత్రంతా నిద్రలేక, తీర్పు మీద తీర్పులు, జడ్జి మీద అసలు నైట్ టైం తీర్పు తీర్చకూడదు. ఈ జడ్జి దగ్గర నుంచి పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి కైసర్ దగ్గర నుంచి మళ్ళీ పిలాతు. ఆ రాత్రంతా ఆయన్ని అలా తిప్పుతూ ఉన్నారు. నిద్ర లేదు, ఆయనకి తిండి లేదు. ఆ రాత్రంతా అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు ఆయన మీద. అలా తీర్చబడితే క్రీస్తుని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోడా? హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. మౌనంగా ఉన్నారు. మౌనంగా ఎలా ఉండాలనిపించింది? అబ్రహామును బట్టి ఏ త్యాగము చేయని అబ్రహామును బట్టి లోతుని తప్పిస్తే, ఆయన కుటుంబాన్ని నాశనంలో నుండి తప్పిస్తే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను విడిచిపెట్టడా దేవుడు? హల్లెలూయా! 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 ఈ మాటలు నన్ను చాలా బలపరిచాయి. ఎందుకంటే అబ్రహామును బట్టే దేవుడు అంత కనికరపడితే లోతు మీద. లోతు ఏమి మంచోడేం కాదు, అబ్రహామును బట్టి నీతిమంతుడిగా ఎంచాడు. చూడండి, ఆయన గురించి పేతురు పత్రికలో రాసి ఉంటుంది. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అయినా కూడా అబ్రహామును బట్టి, లోతుని బట్టి కాదు తప్పించింది. చూడండి, 2వ పేతురు పత్రిక 8వ వచనం చదవండి. కాదు 7వ వచనం చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు ఏ నీతిమంతుడు? ఈ దుర్మార్గుల కామ వికారయుక్తమైన అలాంటి నడవడిని చూసే నీతిమంతుడు ఈయన. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. ఈయన మంచోడా? ఇప్పుడు అలాంటివి చూడొచ్చా? చూడకూడదు. అలాంటివి చూస్తా ప్రతిదినం ఏం చేసుకుంటున్నాడు? తన నీతి గల మనస్సుని నొప్పించుకుంటున్నాడు. అయ్యో ప్రభా, ఇది చూడకూడదు, ఇలాంటి కార్యాలు, ఇలాంటివి నేను వినకూడదు, ఇలాంటివి వాటి చోట నేను ఉండకూడదు. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసి ఉంటుంది చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక. అంటే నువ్వు ఉండకూడదు అక్కడ. అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండకూడదు. అందుకే ఈ శిలువ ధ్యానాలకి ఇక్కడికి వచ్చాం మనం.
అలాంటి ఎందుకో నీతిమంతుల క్యారెక్టర్ అది. ఆ నీతిమంతుడు అయ్యుండి వారి మధ్యన కాపురం ఉండి చూడకూడనివి చూస్తున్నాడు, వినకూడనివి వింటున్నాడు. విని విని చూసి చూసి తన నీతి గల మనస్సుని నొప్పించుకుంటా ఉన్నాడు. అయ్యో ప్రభా ఎందుకున్నాను ఇక్కడ అంటున్నాడు, కానీ ఆ ఊరు వదిలి వస్తలేదు. పోనీ దేవదూతలు తీసుకొస్తుంటే తడవు చేశాను. పోనీ వచ్చేసి కదా రమ్మన్నప్పుడు, పోనీ ఇన్ని రోజులు అంటే బాధపడ్డాడు. ఇప్పుడు ఎవరో హెల్ప్ చేయడానికి వచ్చారు దేవదూతలు, దేవుడు పంపించాడు కనికరపడి, అయినా రమ్మంటే వస్తలేదు. అలాంటి నీతిమంతుడు, ఇలాంటి నీతిమంతుడిని కూడా ఎవరిని బట్టి తప్పించాడు? అబ్రహామును బట్టి. ఆ మాట ఎంత బాగా ఉందంటే, అబ్రహామును బట్టి లోతు కుటుంబం రక్షించబడితే యేసుక్రీస్తు మన అపరాధములన్నీ మోసాడు, మన పాపములన్నీ మోసాడు, మన పేదరికం అంతా మోసాడు, మన అనారోగ్యం అంతా మోసాడు సిలువలో. అలాంటి క్రీస్తుని బట్టి నిన్ను నన్ను తప్పించడా అంటున్నా ఈ రాత్రి. హల్లెలూయా. అబ్రహామును బట్టే లోతు రక్షించబడితే క్రీస్తు నీ కోసం త్యాగం చేసి ప్రాణం పెట్టిన క్రీస్తుని బట్టి మనందరం తప్పించబడమా? చెప్పండి గట్టిగా. తప్పించబడతాం. హల్లెలూయా. రక్షించబడతాం, తప్పించబడతాం. అందుకే ఈ రోజున నా మెసేజ్ ఏంటంటే, డోంట్ బీ జడ్జిమెంట్ ఫోకస్డ్. తీర్పు కొరకు ఎదురు చూడొద్దు, తీర్పు కొరకు ఎదురు చూడొద్దు. మనం దేనికి డిజైన్ చేయబడ్డామంటే సమాధాన వాక్యం కొరకు. దేవుని దగ్గర నుంచి సమాధానము, ప్రేమ, దయ, కృప వాటిని ఎక్స్పెక్ట్ చేస్తా జీవించాలి. నీతిని ఎక్స్పెక్ట్ చేయాలి, ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, ఆరోగ్యాన్ని కోరుకోవాలి. ఇవే మనవి, ఇవి మనకు చెందినవి. కానీ మనం రోజు ఏం చేస్తున్నామంటే, నేను మిస్టేక్ చేశాను కాబట్టి జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాకు. నేను మిస్టేక్ చేశావు, కానీ వాక్యం ఏం చెప్తుంది? మీ అపరాధములు మీ మీద మోపక. ఆ మాట ఎంత బాగుంది. మీ అపరాధములు మీ మీద మోపలేదంటే ఎవరి మీద మోపాడు? మరి క్రీస్తు మీద మోపాడు. కాబట్టి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకూడదు? తీర్పుని ఎక్స్పెక్ట్ చేయకూడదు, తీర్పుని ఆహ్వానించకూడదు. నువ్వు దేన్ని ఆహ్వానించాలంటే సమాధానం, దేవుని దగ్గర నుంచి సమాధానం. అందుకే అంటాడు సువార్త, గుడ్ న్యూస్. ఎప్పుడు కూడా నీ చెవులు ఏం వినాలంటే గుడ్ న్యూస్ని కోరుకోవాలి నీ చెవులు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, తప్పు చేయగానే మన మీద వేసేసుకుంటాం. దేవుడేమన్నాడు? నీ అపరాధం నీ మీద మోపలేదు అంటే నువ్వేమన్నావు? లేదు, నా మీదే మోపుకున్నా నేను. నీ మీద మోపుకుంటే లోతు భార్యలాగా అయిపోతావు. లోతు భార్యకి ఏమిచ్చాడు? కనికరం ఇచ్చాడు, కృప ఇచ్చాడు. అవి సరిపోవు, వాటితో బ్రతికామా అని వదిలేస్తే ఆమె వెనక్కి తిరిగితే అంటే దేవుడు జడ్జిమెంట్ని చూడాలనుకుంది. కృప కనికరం వదిలేసి ఏం చూడాలనుకుంది? దేవుని తీర్పుని చూడాలని ఆశపడితే ఉపస్థామం అయింది. దేవుడు చేయలేదు ఉపస్థామం. మన ఉద్దేశం ఏంటంటే వెనక్కి తిరగొద్దు అన్నాడు కదా. వెనక్కి తిరిగినందుకు అయిపోయింది అనుకున్నాం. వెనక్కి తిరిగినందుకు అవ్వలేదు ఆమె ఎందుకు అయిందంటే, దేవుని తీర్పుని చూడాలని ఆశపడింది. దేవుని మంచితనమే తట్టుకోలేము, దేవుని తీర్పుని ఏం చూస్తాం మనం? అందుకే ఈ రాత్రి దేవుడు మన అపరాధములు మన మీద మోపలేదు, క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ఆ సమాధానాన్ని వెతుకుదాం. ఒక దగ్గర అంటాడు పౌలు, సమాధానమును వెతకుడి. మనం చూజ్ చేసుకోవాల్సిన అవే మనం చూజ్ చేసుకోవాలి. జీవమును కోరుకోండి అంటాడు ఇంకో దగ్గర. ఈ మాటలన్నీ వదిలేసి మనము తీర్పు, శిక్ష, మనం వెంటనే మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, బాగోగానే మనం అనుకుంటాం దేవుడు మొత్తాడండి. దేవుడు మొత్తితే అలా మొత్తడు. ఆయన మొత్తితే చూడండి, ఆ సొదొమ గొమొర్రా ఇంతవరకు మొక్కమాలదట. ఒక గ్రీనరీ లేదు అక్కడ. దేవుడు మొత్తితే మామూలుగా ఉండదు. దేవుడు ఎవరిని మొత్తాడంటే యేసుక్రీస్తుని మొత్తాడు. మన పాపం అంతా ఆయన మీద మొత్తితే గిలగిల ఆడిపోయాడు కల్వరి సిలువలో. తట్టుకోలేక, ప్రభా ఇయాల నా చేయి విడిచితి అంటాడు. చేయి కూడా వదిలేసావు నాయన, భరించలేకపోతున్నాను ఈ శిక్ష. అలాంటి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ రాత్రి నీ అపరాధము నీ మీద మోపలేదు అన్నాడు కాబట్టి ఎస్ అనాలి, అంతేగాని ప్రభా మరి
మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అదంటే 2000 సంవత్సరాల క్రితం, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఇవాళ మరి నేను రక్షించబడకముందు ఓకే, కొంతమంది ఇదొక వాదన, రక్షించబడకముందు ఓకే నా అపరాధం నా మీద మోపలేదు, కానీ రక్షించబడ్డాను కదా ఇప్పుడు కూడా మోపవా అంటే నీకు ఏం కావాలి? ఫైనల్గా నీకు ఏం కావాలి చెప్పండి? తీర్పు కావాలా? ఆయన చెప్తా ఉన్నాడు, లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. ఎవరు లోకం అంటే ఎవరు? దేవుని ఎరుగని ప్రజలు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు రక్షించబడిన వారికి చెప్పాడు ఈ సువార్త అనుకుంటున్నావు. రక్షించబడిన వారికి కాదు, లోకమును తనతో సమాధానపరుచుకునేను. ఒక్కసారి ఆయన కమిట్ అయితే, ఆయన లోకమును సమాధానపరుచుకుంటే మరలా నిన్ను శిక్షించడు. ఆయన ఈ 2 పడవల మీద కాలేసే అలవాటు ఆయనకి లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అలాంటి దేవుడిని నమ్మాం మనం. అందుకే నువ్వెప్పుడు కూడా జడ్జిమెంట్ని కోరుకోవద్దు, ఆయన కృపను కోరుకో. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే జడ్జిమెంట్ ఆయన మీదకి వెళ్ళి సమాధానాన్ని నీకు ఇచ్చేశాడు, నీతిని ఇచ్చేశాడు, బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి ఆ మాట చాలు, నీ అపరాధము నీ మీద మోపబడలేదు. తప్పు చేయగా నీకేం గుర్తు రావాలి? ఈ అపరాధము నా మీద మోపబడలేదు, యేసయ్య మీద మోపబడింది. కాబట్టి నువ్వు దేనికి అర్హుడవు? అర్హురాలివి సమాధానానికి అర్హుడవు. కాబట్టి రాత్రి దయచేసి ఒకటే, ఎప్పుడు కూడా ఆ తీర్పు అనే దాని మీద ఫోకస్ పెట్టద్దు. నీ ఫోకస్ అంతా దేవుని కృప, ఆయన శిలువ ప్రేమ, ఆ శిలువ త్యాగము, ఆ కనికరము, దాని మీద ఫోకస్ పెట్టాలి. దాని మీద ఫోకస్ పెడితే నీ జీవితంలో పలు మార్పులు జరుగుతాయి. చూడండి, ఆ 2 దొంగలు ఉంటారు. ఒక దొంగ ఆయన అపరాధముల్ని ఎవరి మీద మోపేశాడు? యేసయ్య మీద మోపేశాడు. యేసయ్య నీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది రక్షకుడు ఈయన. ఒకడేమంటున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా ఈ శిలువలోంచి దించే అంటున్నాడు. అంటే వాడు తీర్పుని కోరుకుంటున్నాడు. తీర్పుని కోరొద్దు. ఎప్పుడు కూడా ఆయన కనికరం, కృప, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన బ్రతిమలాడుకున్నాడు. అంటే ఎస్, నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు నువ్వు. మన స్థానమే మారిపోద్ది. నీ ఆలోచన మారితే నీ స్థానం మారిపోద్ది. అందుకే ధైర్యంతో మనం బ్రతకాలి. కాబట్టి ఈ రాత్రి దేవుని తీర్పుని కోరుకొనక ఆయన సమాధానముని వెతికి వెంటాడదాం, ఆ సమాధానాన్ని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.